అందరికీ నమస్కారం. మా ఈ ఛానల్ బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ తెలుగు ప్రవర్తనా శాస్త్రం అంతర్దృష్టులు హై ఇంపాక్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇది మా ప్రారంభ ఎపిసోడ్. మనిషి స్వభావం అంటే ఏంటి? మనం ఎలా ఆలోచిస్తాం? ఎందుకు స్పందిస్తాం? ప్రతి భావోద్వేగం వెనుక, ప్రతి చర్య వెనుక ఒక లోతైన కథ ఉంది. బిహేవియరల్ సైన్స్ ద్వారా మన జీవితాన్ని అర్థం చేసుకుందాం రండి. స్వాగతం. బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ ప్రవర్తనా శాస్త్ర అంతర్దృష్టులు తెలుగు ఛానల్కి. ఈ ఛానల్ హైదరాబాదులోని రమాదేవి ఫౌండేషన్ యొక్క సృజనాత్మకత, ఆవిష్కరణ, చొరవ. నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి, పిహెచ్డి మేనేజ్మెంట్, ఫార్మర్ డైరెక్టర్, ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్, presently director, attitude positive behavior management training solutions, హైదరాబాద్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటి అడుగు మనిషి స్వభావం ప్రవర్తనలోకి స్వాగతం. బిహేవియరల్ సైన్స్ అంటే ఏమిటి? ఎందుకు తెలుసుకోవాలి? మొదటిది, మనిషి ప్రవర్తనను, ఆలోచనలను, భావాలను అర్థం చేసుకోవడమే బిహేవియరల్ సైన్స్. రెండో విషయం, వ్యక్తిగత అభివృద్ధి, సంబంధాలు, సమాజంలో విజయం, అన్నిటికీ ఇది కీలకం. మూడోది, మనిషి ప్రవర్తనను అర్థం చేసుకున్న వాళ్ళు ప్రపంచాన్ని గెలుస్తారని నానుడి. మనిషి స్వభావం ఒక పరిచయం. ప్రతి మానవుడు ఒక జటిలమైన జీవి. అతని ఆలోచనలు, భావాలు, చర్యలు కలిపి అతడి స్వభావాన్ని నిర్మిస్తాయి. వ్యక్తిగత, సామాజిక, సంఘటిత ప్రవర్తనల ద్వారా అతడు ప్రేరేపింపబడతాడు. మనిషి ఆలోచిస్తాడు, హ్యూమన్ బీయింగ్ థింక్స్. భావిస్తాడు, హ్యూమన్ బీయింగ్ ఫీల్స్. వ్యవహరిస్తాడు, హ్యూమన్ బీయింగ్ యాక్ట్స్. థింకింగ్ అంటే మనసులో ఆలోచనలు మరియు విశ్లేషణలు. ఫీలింగ్ అంటే అనుభూతులు, భావోద్వేగాలు. యాక్షన్స్ అంటే చర్యలు, ఆలోచనల ఆధారంగా చేసే చర్యలు. ఇవన్నీ కలిసి మన ప్రవర్తనను మలుస్తాయి. ప్రవర్తనలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఇందాక మనం చర్చించినట్టుగానే కొంచెం విశ్లేషణాత్మకంగా, శాస్త్రీయ దృక్పథంతో. మొట్టమొదటిది కాగ్నిటివ్ కాంపోనెంట్ అంటాం. అంటే బుద్ధి సంబంధిత భాగం. మనం ఎలా ఆలోచిస్తాం, ఏ విధంగా విషయాలను అర్థం చేసుకుంటాం అన్న ప్రశ్న. రెండోది అఫెక్టివ్ కాంపోనెంట్, అంటే భావోద్వేగ భాగం. మనం ఎలా అనుభూతి చెందుతాం, ఏ భావోద్వేగాలు స్పందిస్తాయి అన్న ప్రశ్నలు. మూడవది బిహేవియరల్ కాంపోనెంట్, ప్రవర్తనా భాగం. అంటే మన చర్యలు అన్నమాట. ఆలోచనలు, భావాల ఆధారంగా ఎలా స్పందిస్తాం, ఎలాంటి చర్యలతో ముందుకొస్తాం. కొన్ని సాధారణ ఉదాహరణలు చూద్దాం. ఒక ఉదాహరణ, పరీక్ష ఫలితం గురించి ఆలోచించేటప్పుడు థింకింగ్ కాంపోనెంట్ ఎలా ఉంటుందంటే, నేను గణితంలో బలహీనుణ్ణి అని అనుకుంటాడు. అప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది? నిరాశ, భయం. అప్పుడు యాక్షన్ ఏంటి, చర్య ఏంటి? చదవడం మానేయడం లేదా అధికంగా చదవడం జరుగుతుంది. రెండో ఉదాహరణ చూద్దాం. కార్యాలయాల్లో డిస్సాటిస్ఫాక్షన్, అప్రీతి ఉంటే ఆ థింకింగ్ కాంపోనెంట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకుంటుంటాడు. థింకింగ్ అనమాట. అలాంటప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా కోపం అన్నది ఫీలింగ్ కాంపోనెంట్. సో నెక్స్ట్ యాక్షన్ కాంపోనెంట్ ఎలా ఉంటుంది? మాట్లాడకుండా ఉండిపోవడం, ఎవరితోనూ సంభాషించకుండా దూరంగా ఉండడం, లేదా అతి గట్టిగా స్పందించడం, గొడవ పెట్టుకోవటం, అలాంటివి అన్నమాట. అయితే ఎందుకు మన ప్రవర్తన అర్థం చేసుకోవాలి? ఒకటి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి కదా, దానికోసం. రెండోది, ఆరోగ్యమైనటువంటి సంబంధాలు నిర్మించుకోవడం, ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్స్ అంటాం.
మూడోది వ్యక్తిత్వ వికాసం సాధించాలి. నాలుగోది మానసిక ప్రశాంతతను పొందడం. ఎందుకు ఈ కష్టతరమైనటువంటి స్ట్రెస్ఫుల్ సినారియోలో ఉండడం. బిహేవియరల్ సైన్స్ జీవితం మార్చే ఒక అద్భుతమైన శక్తి. మన స్వభావాన్ని మారుస్తే మన జీవితం కూడా మారిపోతుంది. విజయం, ఆనందం, సంతృప్తి కోసం మన భావోద్వేగాలను, ఆలోచనలు, చర్యలను సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, గమనించాలి. ఇక్కడ మీ ప్రయాణం ప్రారంభమైంది. ప్రతిరోజు మనం మన ప్రవర్తన అర్థం చేసుకుంటూ మెరుగుపరుచుకోవాలి. ఇదే బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ ప్రయాణ లక్ష్యం. మీ జీవిత మార్పుకు తొలి అడుగు మనస్సును అర్థం చేసుకోవటం. ప్రపంచాన్ని గెలవాలంటే ముందుగా మన మానసికతను, మన స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. బిహేవియరల్ సైన్స్ మనసును మారుస్తుంది, మన జీవితాన్ని వెలుగులా మారుస్తుంది. ఇలాంటి మరిన్ని విలువైన విజ్ఞాన సృజనాత్మకమైనటువంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ తెలుగు, మన మార్పు ప్రారంభమైన చోట. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. సెలవు. నమస్కారం.